పొద్దున లేసిన వెంటనే మరి ఏ న్యూస్ పేపర్ గానీ, ఎటువంటి ఉత్తరాలు గానీ, అప్పుడంటే మరి ఉత్తరాలే ఉంటాయి గదండీ! ఇప్పుడేముంది పొద్దున్న లేసిన వెంటనే సెల్ ఫోన్స్. మరి ఉత్తరాలు గానీ, లేపోతే న్యూస్ పేపర్ గానీ ఏది ముట్టకుండా మొదటిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని, ఇంకో 15 నిమిషాలు వాక్యం చదువుకునేవాడు. మరి రోజులో ఒక 15 నిమిషాలు దేవుని గురించి ఇతరులకు చెప్పేవాడంట. మరి అంత గొప్ప ఒక ఇవాంజలిస్ట్. ఆయన ద్వారా బిల్లీ గ్రహాం గారు రక్షణలోనికి నడపటము. మరి ఒక్క బిల్లీ సండే ద్వారా ఒక గొప్ప దైవజనుడైన బిల్లీ గ్రహాం గారుని మనం చూడవచ్చు. పొద్దున్నే లేసినప్పుడు మనం ఏం వెతుకుతామండి? సెల్ ఫోన్ వెతుకుతాం. మరి పొద్దున్నే లేసినప్పుడు ఏది ముట్టుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని, దేవుని మాటలు విని, ఆ తర్వాత రోజులో ఎవరికైనా ఒకరికి దేవుని యొక్క విషయాలు, దేవుని గురించి చెప్పాలి. కొన్ని వేల